నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. Thy word is a lamp unto my feet and a light unto my path. దయచేసి కూర్చోండి. లూకా సువార్త 9వ అధ్యాయము 60వ వచనం. లూకా 9:60. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నీ వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వారితో చెప్పారు. యేసుక్రీస్తు ఒక వ్యక్తితో చెప్పిన మాటలు 60వ వచనంలో చదువుకున్నాం. దీని వెనక ఏం జరిగింది, ఎందుకు ఇలా చెప్పాడు, ఇది ధ్యానం చేద్దాం. మనం చదువుకున్నాం కదమ్మా. ముందుగా ఆయన 51వ వచనం చూడండి. ఆయన పరలోకం వెళ్ళి చేర్చుకుని దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేముకు వెళ్ళటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతను పంపాను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధం చేయాలని సమరయంలో ఒక గ్రామంలో ప్రవేశించరు. కానీ ఆయన యెరూషలేముకు వెళ్ళని అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకోలేదు. యేసుక్రీస్తుని సమరయ గ్రామంలో చేర్చుకోలేదు. అందుకని మనం ఇందాక 50 రోజులు ఏం చదువుకున్నాము, అంతటా వారు మరొక గ్రామమునకు వెళ్ళేది. ప్రభు వెళ్ళాడు, మరొక గ్రామమునకు వెళ్ళిరి. అందరూ కూడా యేసుక్రీస్తు ఆయన శిష్యులు అందరూ కూడా సమరయలో గ్రామానికి వెళ్ళారు. యేసుని చేర్చుకోలేదంట, తమ హృదయంలో చేర్చుకోలేదు, భద్రం చేసుకోలేదు. రావద్దన్నాడు. రావద్దంటే ప్రభు వెళ్తాడా? ప్రభు ఎప్పుడు వద్దన్న చోటకి వెళ్ళాడు. ఆయన పిలిస్తేనే వస్తాడు. ఆయన వద్దు అంటే వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? మరొక గ్రామముకు వెళ్ళిరి. ఆ గ్రామానికి వెళ్ళిరి. ఆ గ్రామంలో వెళ్ళగానే 3 వ్యక్తులు ఆయన కనబడ్డారు. అంటే చాలామంది ఉన్నారు, శిష్యులు ఉన్నారు. ఆ గ్రామంతో వచ్చేసింది. వస్తే 3 వ్యక్తులతో ప్రభు మాట్లాడాడు. అమ్మ, ఈరోజు ధ్యానాంశం అదే చూద్దాం. చూడండి, మళ్ళీ చదువుతున్నా. 56 ఏంటమ్మా, అంతటా వారు మరొక గ్రామంకి వెళ్ళారు. ఇప్పుడు 57 వచనం. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు. ఆ గ్రామానికి వెళ్తున్నారు. ఈలోగా ఆ గ్రామం నుంచి కొంతమంది వచ్చారు. ఈలోగా యేసుక్రీస్తు చుట్టూన్న వారు ఇంకా అనేక మంది సమూహం వచ్చినారు, మంది శిష్యులందరూ వచ్చినారు. అప్పుడేం జరిగింది? నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చిందని ఆయనతో చెప్పాను. అప్పుడు వెళ్తుండగా ఒక పరిగెత్తుకుంటూ వచ్చాడు యేసు దగ్గరికి. ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళాలంటే ఎక్కడికైనా సరే, నీ వెంట నేను వచ్చేదాను అంటే, నీ వెంట వచ్చేదానంటే ఆయనకి ఏం ఆశ ఉందమ్మా? యేసుతో పాటు సేవ చేయాలి, పరిచర్య చేయాలని ఆశ ఉంది ఆయనకి. చాలా జాగ్రత్తగా వినాలి ఈవేళ చెప్పిన వాక్యాలన్నీ కూడా. యేసు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి? స్వార్థ ప్రకటించడానికి, నశించిన దాన్ని వెతికి పట్టుకోవడానికి, స్వార్థ చెప్పి రక్షించి దేవుని రాజ్యం తీసుకెళ్ళడానికి ఆయన వచ్చినాడు. ఆయన అలా ప్రకటించుకుంటూ వెళ్తున్నాడు. సరే, ఆ గ్రామంలో చేర్చుకోలేదు, ఈ గ్రామంలోకి వెళ్తున్నాడు. ఇవన్నీ చూశాడు. ఆయన ఆశ్చర్యకరాలన్నీ చూసి గబగబా ఆయనకు అంత గొప్ప కూడా తెలుసుకుని గబ పరిగెత్తుకొని వచ్చి, యేసయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో వస్తాను అన్నాడంట. ఇప్పుడు యేసయ్య ఏమనాలి? ఇష్టమైంది అనుకోండి, ఏరా బాబు రానైనా, ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్య రా నా దగ్గర రండి అన్నాను కదా, రా అనాలి. ఇష్టం లేదనుకోండి, బాబు రావద్దనాలి. రానలేదు, వద్దనాలే. మరి ఏమన్నాడు ఆయన? చూడండి, రానలేదు, వద్దనాలి. ఏమన్నాడు మరి ప్రభు? ఒకడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాను నీ వెంట వచ్చిందని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనిషి కుమారునికి తల వాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఇదేంటిది? దాని అర్థం చెప్పాలి మీరు. రమ్మనా వద్దనా? ప్రభా, నీకు వచ్చి నేను సేవ చేస్తాను అన్నాడు. మరి ఈయన అన్నాడు, నక్కల బొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గుళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడికి తల దాల్చుకోవడానికి ఇంత స్థలం కూడా లేదు అంటే దాని అర్థం ఏంటి? రానా వద్దనా చెప్పాలి. రావద్దని. ఎందుకని నేర్చుకుందాం. మనుషులు పై రూపము లక్ష్య పెట్టుదురు, దేవుడు హృదయమును లక్ష్య పెట్టున. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేనైతే అక్కడ ఉంటే, బాబు రానాయన, నీ వంటి వారి గురించి చూస్తున్నాను, రాయనన్నా, ఇదిగో పొలాల్లో పనివారు తక్కువ ఉన్నారు, రా పరిగెత్తుకుని రా రా అనేవాడు. నేనైతే ఆయన రావద్దన్నాడు. ఆయన ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్య నా దగ్గర రండి అన్నటువంటి ఈయనే ఆయన చూసి రావద్దంటున్నాడు. ఇదేంటిది? ఎందుకన్నాడు? దాని అర్థం రావద్దని. ఎందుకని? నేర్చుకోవాలి. దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టాడు. దేవుడు ఎవరు ఏ ఉద్దేశంతో దేవుని మందిరంకి వస్తున్నారో, ఎవరు ఏ ఉద్దేశంతో ఏం మాట్లాడుతున్నారో, ఏ ఉద్దేశంతో ఆయన దగ్గరకు వస్తున్నారో ఆయనకి అంత స్పష్టమే. ఆయన కన్నులకు మరుగైనది ఏది లేదు. ఎందుకు ఆ మాట చెప్పాడు ప్రభు? ప్రభు నీ అంటే వస్తావా? అయ్యో, ఆకాశ పక్షులు గుళ్ళు ఉన్నాయ్యా, ఇంకేమున్నాయి, నక్కలకి బొర్రెలు ఉన్నాయ్యా, మనిషి కుమారుడు నాకు
ఇలా తలవాల్చడం ఇంత స్థలం లేదు, ఎక్కడికి వస్తావు నువ్వు అని అంటాడు. అప్పుడు ఆయన ఏమనాలి, అతను ఆ వ్యక్తి ఏమనాలి, ప్రభా నీకు ఇంత స్థలం లేకపోయినా పర్లేదు, నువ్వు ఎక్కడుంటే అక్కడ, రోడ్డుకి పడుకుంటావా, నీతో పడుకుంటా, చెట్టు కింద పడుకుంటావా, పడుకుంటా, గూడ్స్లో ఉంటావా, అక్కడికి వస్తా అని అనాలి. ఏం మాట్లాడలేదు, వెళ్ళిపోయాడు. ఎందుకని? దేవునికి సమస్తము తెలుసు. అతను ఏసయ్యా నేను వెంబడిస్తానని ఊరికనే అనలేదు, స్వార్థముతో అన్నాడు. ఈయన దగ్గరికి వస్తే నాకేమి కొదువా, నాకేమి కొదువ ఉండదు, అన్ని సమృద్ధిగా ఉంటాయి, తినడానికి తిండి ఉంటుంది, ఉండడానికి ఇల్లు ఉంటాయి, కట్టుకుని బట్టలు ఉంటాయి, అందరూ ఆయనకి కానుకలు ఇస్తున్నారు, నాకేం సమృద్ధి, 12 మంది చక్కగా రోజు తింటున్నారు, నా ఇంట్లో సరిగా తినడానికి తిండి లేదు, ఈయన దగ్గర ఉంటే చేపలు పెడతాడు, ఒక రోజు పొరోట రొట్టెలు పెడతాడు, ఏదైనా దొరుకుతుంది అని దురుద్దేశముతో యేసుని వెంబడించడానికి వచ్చాడు, కానీ మంచి మనస్తోతడు రాలేదు. ఇండైరెక్ట్గా ప్రభు అంటున్నాడు, ఓ మనుషుడా నా దగ్గరకు వస్తే అన్ని సదుపాయాలు వస్తాయి, ఏమి తక్కువదని వస్తున్నావా, రావద్దు అన్నాడు ప్రభు. ఇలా స్వార్థముతో దేవుని దగ్గరకు వచ్చి సేవ చేసేవాళ్ళు, దేవుని దగ్గరకు వచ్చి ఆరాధన చేసేవాళ్ళు, దేవుని మందికి వచ్చేవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఒక వ్యక్తిని చూద్దాం, ఇటువంటి వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు పేతురు, యోహాను అందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని అనేక మందిని హీల్ చేశారు, స్వస్థతనిచ్చారు. ఇంకా ఎవరైనా చేతులు ఉంచారో పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్టు దిగి వచ్చేసేవాడు. ఇవన్నీ పక్కన ఉన్నటువంటి ఒక గారడివాడు చూశాడు, సీమోను అంటే గారడివాడు. చూసి ఏమన్నాడు, పేతురు ఏమన్నాడు ఒకసారి చూడండి. అపోస్తల కార్యములు, ఇక్కడికి వద్దాం మళ్ళీ, అపోస్తల కార్యములు ఈ 9వ అధ్యాయం మళ్ళీ వద్దాం. 8వ అధ్యాయం చూడండి, అపోస్తల కార్యములు 8వ అధ్యాయం. 9వ వచనం. సీమోను ఒక మనుషుడు లోగడ పట్టణంలో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడిని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతపరచును. నేను కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టింది. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతిపరిచినందున వారు అతని లక్ష్య పెట్టింది. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుచుండగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పుని ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి. అక్కడ ఫిలిప్ అనేటువంటి భక్తుడు ఏం చేశాడమ్మా, అనేక అద్భుతకారాలు చేశాడు. ఇతను ఏం చేశాడు, ఆశ్చర్యపడి గారడీ చేశాడు, కానీ ఇంత అద్భుతకారాలు చేయలేదు. ఆశ్చర్యపడి అతను కూడా నమ్మి ఏం చేశాడంటే బాప్తిసం తీసుకున్నాడు, పైగా తీసుకున్నాడు. ఇప్పుడు ఏం జరిగింది, 14వ వచనం. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిన యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి దగ్గరకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందాలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వాళ్ళు ఎవరి మీద నేను ఆయన దిగి ఉండలేదు, ప్రభువు యేసు నామమున బాప్తిసం మాత్రము పొందింది. అప్పుడు వాళ్ళు వచ్చారు, పేతురు యోహానులు వచ్చి ఫిలిప్పు చేసిన కార్యం చేసి బాప్తిసం పొందిన వారి మీద చేతులు వేయగానే వాళ్ళకి ఏం పొందుకున్నారు, ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నారు. ఇవన్నీ ఎవరు చూశారు, సీమోను చూశాడు, గారడివాడు. ఇప్పుడు చూడండి 17వ వచనం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులు ఉంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి, సీమోను అంటే ఎవరు, గారడి, సీమోను చూచి వారి ఎదుట ఏం పెట్టాడమ్మా, డబ్బులు ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇవ్వడని అడిగాను. ఇప్పుడు ఏమన్నా చూడండి, చాలా ఇలా చూడండి. పేతురున్నాడు, అందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చాడు. రాగానే ఇవన్నీ సీమోను గారడి చూశాడు, బాప్తిసం పొందుకున్నాడు. అప్పటికి పేతురు దగ్గరకు వచ్చి అంటున్నాడు, అయ్యలారా మీరు చేతులు ఉంచుకొని అందరి మీద పరిశుద్ధాత్మ వచ్చాడు కదా, అలాగే నేను కూడా ఎవరి మీద చేతులు ఉంచుతానో వారందరి మీదకి పరిశుద్ధాత్మ రావాలి, ఇలాగ నాకు ఇవ్వండి అని డబ్బులు పెట్టాడంట. ఎందుకు పెట్టాడు చెప్పాలి, ఆలోచించి చెప్పండి. గారడి వాడని సీమోను పక్కా బిజినెస్ మ్యాన్, 100% బిజినెస్ మ్యాన్. అంతకుముందు ఏం చేశాడమ్మా, గారడీలు ఉట్లే చేస్తారా, గారడీలు ఏం చేసినా డబ్బు లేకుండా ఎవరైనా చేస్తారా, బిజినెస్ అది. అంతకుముందు ఎన్నో గారడీలు చేసి డబ్బులు సంపాదించాడు. దీనికంటే అవి బెటర్గా ఉన్న అనిపించిన ఆయనకి, అందుకని వదిలేసి బాప్తిసం తీసుకున్నాడు. ఇప్పుడు దీనికంటే బెటరు, ఇప్పుడు ఈయన ఎవరి మీద చేతులు ఉంచాడో వాళ్ళ మీద పరిశుద్ధాత్మ వచ్చేసాడు అనుకోండి, ఇంకా బిజినెస్ పెరుగుతుంది కదా. ఇంతవరకు నెలకి 1,00,000 రూపాయలు సంపాదించాడు, 10 లక్షలు సంపాదిస్తాడు.
అందుకని ద్రవ్యం పెట్టి ఈ వరం నాకు ఇచ్చేయండి అని అడుగుతున్నాడంట. అతని హృదయంలో ఏముందమ్మా? దేవుని మీద ప్రేమ ఉందా? ఏముంది? డబ్బు మీద ప్రేమ, బిజినెస్ మీద ప్రేమ. అందుకని ఏమన్నాడు చూడండి పేతురు, 18 అపోస్తుల చేతుల నుంచి వలన పరిశుద్ధాత్మ అనుగ్రహపడిన సీమోను చూసి వారి మీద ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతుల నుంచి వాడు పరిశుద్ధాత్మ పొందినట్టు ఈ అధికారం నాకు ఇవ్వడానికి అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందువని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును కాదు. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఓ సీమోను గారడి చేసే సీమోను, నీ దేవుని ఎదుట నీ హృదయము మంచిది కాదు. ఓ మనుషుడా, నన్ను వెంబడిస్తాను వచ్చావు కదా, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. నీ హృదయంలో వేరే దురుద్దేశం ఉన్నది, అందుకని నన్ను వెంబడిస్తాను అని అందుకని చెప్పాడు ఆ మాట ఆ వ్యక్తితోటి. ఈ సీమోను గాడిలో ఏముందమ్మా? దేవుని హృదయంలో, అతని హృదయం దేవుడు లేడు. ఎవరున్నారు? డబ్బు. అందుకనే నీ డబ్బు నీతో పాటు మళ్ళీ ఏమన్నా ఎంతమన్నారు చూడండి, ఈ దేవుని వరం సంపాదించుకున్న తలంచుకుంటున్నా నీ వెండి నీతో కూడా నశించును కాక. ఇప్పుడు ఎవరు నశిస్తున్నారు? నీవు ఇచ్చేటువంటి డబ్బు కానీ వెండి కానీ అది నశించిపోతుంది, దాంతోపాటు నీతో కూడా. అంటే నువ్వు నశిస్తావు, నీ దగ్గర డబ్బు కూడా నశించిపోతుంది. ఎందుకంటే నీ హృదయం దేవుని ఎదుట, నీ హృదయంలో ఏసీ లేడు. ఎవరున్నారు? డబ్బు. డబ్బు. ఇంకేమన్నాడు చూడండి పేతురు, నీ హృదయం దేవుని సరైనది కాదు, కానీ ఈ కార్యం అందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడును అనలేదు. ఏమన్నాడమ్మా? క్షమింపబడవచ్చును. మేబీ ఫర్ గివన్. ఎందుకన్నాడు ఆ మాట? నువ్వు పూర్ణ హృదయంతో అడిగితే క్షమిస్తాడు. అంతేగాని కాసేపు అటు కాసేపు ఇటు కాసేపు అటు చూస్తే దేవుడు నేను క్షమించనని చెప్పాడు. అర్థమైందా? సీమోను గాడిలో ఆశ ఉంది దేవుని సేవ చేయాలని, కానీ హృదయం మాత్రం సరిగా లేదు. అలాగే ఇప్పుడు యేసు దగ్గరకు వచ్చిన ఈ వ్యక్తి హృదయం కూడా సరిగా లేదు దేవుని ఎదుట. ఏముందమ్మా అతని హృదయంలో? డబ్బు మీద ప్రేమ. ఆయన దగ్గరకు ఉంటే నాకే కొద్దుగా ఉండదో అందుకని ఇచ్చాడు. మరి ఆయన యేసుక్రీస్తు ఎవరు? మన హృదయాన్ని ఎరిగినవాడు. రావద్దన్నాడు. అందుకే ఈరోజు మనం పరీక్ష చేసుకోవాలి. 10 సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నాం. పుట్టినప్పటి నుంచి మనం ప్రభువుని నమ్ముకున్నాం. ఏంటి ఏం రాస్తున్నాం? ఓకే, మనందరం 10 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తే ఇక్కడికి మీరు ఎప్పుడు ప్రభు నమ్ముకున్నారో అప్పటి నుంచి ప్రభులు ఉన్నారు. మన హృదయంలో ఎవరున్నారు? మన హృదయంలో ఎవరున్నారో సమస్తము దేవునికి తెలుసు. ఈరోజు నువ్వు తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి. నా హృదయంలో డబ్బు ఉందా? నా హృదయంలో ఒక మనుషుడు ఉన్నాడా? ఒక స్త్రీ ఉందా? ఒక పురుషుడు ఉన్నాడా? నా ఆస్తిపాస్తులు ఉన్నాయా? ఇంకేమైనా ఉన్నాయా? నీకు తెలియవచ్చు, దేవునికి అన్నీ తెలుసు. మన హృదయంలో ఎవరున్నారు? నీ హృదయంలో నా హృదయంలో ఎవరున్నారు అన్నీ తెలుసు. ఎవరు ఉండాలమ్మా? ఏసీ ఉండాలి. ఏసీ ఉండాలి. ఈరోజు 4 రోజులు వెళ్ళిపోతే కొత్త సంవత్సరం వెళ్ళిపోతాం. ఎలాగెళ్ళాలి? మనందరూ కూడా ఏసీ అయిన హృదయంలో భద్రము చేసుకొని వెళ్ళాలి. ఏం చేయాలి చెప్పండి? ఏసీ మన హృదయంలో భద్రం చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మన హృదయ ఆలోచన కరెక్ట్గా ఉంటుంది దేవుని దగ్గర. లేకపోతే దేవుని దగ్గర మన హృదయం సరిగా ఉండదు. అర్థమైందా? మనం వస్తున్నాం, పాడుతున్నాం, నేను వాకింగ్ చెప్తున్నాను, మీరు వింటున్నారు, ఎన్నెన్నో చేస్తున్నాం. కానీ మన హృదయం సరిగా లేకపోతే ఎన్ని చేసినా ఏమనడం ప్రసంగి? వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థం. ఈరోజు మనం పరీక్ష చేసుకుందాం. ఆఖరి పునరుద్ధాన పండుగలో మన అందరం ఈ సంవత్సరం ఆఖరి పునరుద్ధాన పండుగలో గతించిన కాలం వెళ్ళిపోయింది. ఏనాటికి ఈడు ఆనాటి చాలు. ఈ రోజు నుంచి మనము జాగ్రత్త పడదాం. ఎటువంటి ఆలోచనలు దురుద్దేశాలు ఉన్న హృదయంలో ఎవరున్నా అన్నీ ఆయనకు తెలిసిపోతాయి. ఎవరు దాచలేరు. ఈరోజు నుంచి ఏం చేద్దామా? ప్రభువా నా హృదయానికి అని ఏం చేసేలా? పోయిన వారం ఏం నేర్చుకున్నాం? ఆలయ ప్రతిష్ఠత పండుగ. హృదయంలో ఏం చేయాలని? బంధించేయాలా? ప్రతిష్ఠ చేసి తీసుకెళ్ళి బయటకు వెళ్తే ఇంకా ఈరోజు నువ్వు ఆ కార్యం చేయాలి. నా సోడ నా సార్ ప్రేసాలు హల్లెలూయా. ఇప్పుడు 3వ వ్యక్తిని చూద్దాం. 2వ వ్యక్తిని లాస్ట్లో చూద్దాం. ఇప్పుడు 3వ వ్యక్తి దగ్గరికి వెళ్దాం. మళ్ళీ రండి, లూకా సువార్త 9వ అధ్యాయం 3వ వ్యక్తి.
61 61 మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి వద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవునడుగా, యేసు నాకటి మీద చేయి పెట్టి వెనుకతట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాను. మళ్ళీ నేను చదువుతాను, వినండి. క్వశ్చన్ వేస్తాను, చెప్పాలి జవాబు. మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదను కానీ నా ఇంట అనున్న వారి వద్ద సెలవు తీసుకుని వచ్చినకు మొదట నాకు సెలవు అని అడుగుగా, యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుకతట్టు చూచి వాడేవడం దేవుని రాజ్యంలో పాత్రుడు కాడని వానితో చెప్పాను. మూడో వ్యక్తి ఇది. అంటే సేవ చేస్తాను అని ఎవరెవరిని అడిగారు? ఆ వ్యక్తి వచ్చి ప్రభుని అడిగాడా, లేదా ప్రభువే రమ్మని అడిగాడా? చెప్పాలి మీరు. ఒక్కొక్కరు చెప్పు. ఏమని? నేను వెంబడిస్తానని. ఓకే, ఇంకమ్మా చెప్పు. అది తర్వాత. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఎవరెవరిని అడిగారు సేవ గురించి? ఎవరెవరిని అడిగారు? కాదు, ఏసే బాబు నా సేవకు రా అని పిలిచాడు ఆయన్ని. ఏనండి, మొదటి వ్యక్తి ఏమో ప్రభువా ఏసు పిలవలేదో, ప్రభువా నేను సేవ చేస్తా కానీ హృదయం బాగోలేదు కాబట్టి పోమన్నాడు, వద్దన్నాడు. కానీ ఈ వ్యక్తి మాత్రం ప్రభువా నేను సేవ చేస్తాను అనలేదు, బాబు నా వెంట రా అన్నాడు. ప్రభు నా సేవ చేయి, రా, నేను పిలుస్తున్నాను రా అని పిలిస్తే ఈయన అన్నాడు, ప్రభువా వచ్చేస్తా, లేకపోతే అది మా ఇంటికి వెళ్తాను ఎందుకంటే, లేకపోతే మా ఇంటికి వచ్చేస్తాను, నువ్వు పిలిచినా వచ్చేస్తాను, కానీ ఆఖరిని మా ఇంటికి వెళ్ళి మా డాడీకి మా మమ్మీకి మా ఆవిడికి మా పిల్లలకి మా రక్తసమ మా అక్కకి చెల్లికి తమ్ముడికి పెన్నికి వాళ్ళకి బాబాయ్కి వాళ్ళకి అందరికి టాట చెప్పొస్తా ఉండు అని ఎందుకంటాడు? యేసు అతను పిలిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా ఇంట్లో అందరికీ టాటా బైబిల్ చెప్పేసి వచ్చేస్తాను, వచ్చేసి ఇంక నా జీవితకాలం అంతా నీదే, నా జీవితం నీదే, కొంచెం నాకు పర్మిషన్ ఇయ్యి అన్నాడు. యేసు పర్మిషన్ ఇచ్చాడా? ఇవ్వలే. ఏమన్నాడు? నాగటి మీద చేయి పెట్టి, నాగడని తెలుసా పిల్లలు? నాగడని తెలుసా? అక్కడ లేదా మీ పొలాల్లో దున్నుతారు కదా నాగడి, నాగటి మీద చేయి పెట్టి దున్నుతుంటే వెళ్తున్నాం అనుకోండి, ఇలా 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 దున్నితే వెళ్తుందా బాగా బండి? నా కాలు గుచ్చుకుంటుంది. ఎక్కడ ఉండాలి చూపు? ఇలా ముద్దుకుంటే వెళ్ళాలి, నాగలు దున్నుకుంటూ. వెనకతోటి చూస్తే దున్నలేం, సరిగ్గా దున్నలేం, దున్నినప్పుడు సరిగ్గా దున్నలేం. అంచేత నాగడి మీద చేపెట్టాడే ఎక్కడ పెట్టాలమ్మా? కళ్ళు వెనకదట్టు కాదు, ఈ పక్క కాదు, ఆ పక్క కాదు, వెనకదట్టు. ఎటువంటి విశ్వాసమును కత్తి దానం కొనసాగించోడైనా ఏసే చూచి ముందుకు వెళ్ళిపోవాలంతే. అప్పుడు అన్నాడు ఏసయ్య, నేను పిలిచాను, అతనేమో వద్దన్నా, నేను పిలుస్తున్నా, నువ్వేమంటున్నావు? మా ఇంటికి వెళ్ళి మా డాడీకి మమ్మీకి టాటా చెప్పొస్తాను అంటున్నావు. నీళ్ళంటే నాకు పనికిరారు, డిసైడ్ చేసుకో. వీళ్ళు టాటా చెప్తానంటే వెళ్ళి అక్కడే ఉండు. ఇక టాటా చెప్పి రావడం ఎందుకు? ఇంకా అంత ప్రేమ ఉంటే నీకు తల్లి మీద తండ్రి మీద అక్కడే ఉండు. నా దగ్గర వస్తూ నా దగ్గరికి వచ్చేవాళ్ళు ముందు చూపు ఉండాలి కానీ వెనక చూపు ఉన్న వాళ్ళు నాకు పనికిరారయ్యా అన్నాడు ప్రభు. మరి అతను వచ్చాడో రాళ్ళు మనకు తెలియదు, కానీ ఇది చదువుతున్నానండి, మీకు అర్థమవుతుంది. 61 మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదని కానీ నీ వెంట వచ్చేదని కానీ, అంటే ప్రభు పిలిచాడు నా వెంట రమ్మని, వచ్చేదని కానీ వస్తాను ప్రభువా, కానీ నా ఇంటనున్న వారి వద్ద సెలవు తీసుకుని వచ్చేటకు మొదట నాకు సెలవు. ఎందుకు సెలవు అని అడుగుతున్నాడు? పర్మిషన్ ఎందుకు అడుగుతాడు? ఆయన అడిగితే ఆయన తనంతట దాన్ని నీ వెంట పంపిస్తాడంటే పర్మిషన్ అడగడు కదా, పర్మిషన్ అడుగుతున్నాడు. ప్రభువా ఎంత ధనుడు నేను, నువ్వే నన్ను పిలుస్తున్నావు, అయితే ఒక్కడే రిక్వెస్ట్, స్మాల్ రిక్వెస్ట్, మా ఇంటికి వెళ్ళి మా ఇంట్లో వారందరూ టాటా చెప్పి వచ్చేస్తాను, సెలవు ఇచ్చేసి ఒక్కసారి లాస్ట్ అండ్ ఫైనల్గా, ఇక నా జీవితం ఏదో అన్నాడు. కానీ ప్రభు ఏమన్నాడమ్మా? నాగడి మీద చేయి పెట్టి వెనుకతట్టు చూచి వాడేవాడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కదా. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మన చూపులు ఎక్కడ ఉండాలమ్మా? ముందు చూపు ఉండాలి. ముందు చూపు అంటే ముందు చాలామంది ఉంటారు, నా ముందున్నారు, మీరు ఎక్కడ ఉండాలి? నా చూపు మీ ముందు ఎవరు ఉన్నారు? నేను కాదు, మనందరి ముందు ఎవరున్నారు? అంచేత ఎవరున్నారు మన ముందు? గట్టి చెప్పు. ఏసేపు చూస్తూ మన ఎదురున్న పందులో మనం ఎలా ఉంటాం ఈ లోకంలో? మనం అంటే ప్రపంచంలో మనుషులు ఎలా ఉంటారు? కొంచెం పైకి, ఒకసారి కిందకి. ఏం దున్నుతావు నువ్వు?
రేపు పొద్దున గింజలు వేసినా, ధాన్యం వేసినా, ఇంకోటి తోటకూర వేసినా పండుతాయా? సరిగ్గా దున్నపోతే పండ. అందుకని మన జీవితాలు, చాలామంది జీవితాలు ఫలించడం లేదు. ఎందుకంటే నీ భూమి నువ్వు సరిగా దున్నటం లేదు. చూపు ఒక చోట, పని ఒక చోట. నిన్ను పిలిచాను నేను. ఈరోజు మనతో చదువుకున్నాం 132వ కీర్తనలో, నేను నిన్ను కోరుకొని ఉన్నాను. నిన్ను కోరుకున్నా, నిన్ను పిలుస్తున్నా, నేను రా రా, నిన్ను పిలుస్తున్నా, రా రా. అప్పుడు మనం ఏం చేయాలా? విడిచిపెట్టాలి, సమస్త విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఆయననే వెంబడించాలి. ఈరోజు మూడో వ్యక్తి గురించి ధ్యానం చేశాం, పరీక్ష చేసుకుందాం. కొత్త సంవత్సరం వెళ్ళిపోతున్నాం. మనం ముందు చూపు చూస్తున్నామా, వెనక చూపులు? లోతు భార్య ఏం చేసిందమ్మా? ముందు చూసిందా, వెనక చూసిందా? నా గతి, మన గతి, అందరి గతి అలాగే ఉంటుంది. వెనక చూస్తే ఏమైపోయింది? ఆమె ఉప్పుస్తాం అయిపోయింది. ఎందుకు అయిపోయింది? వెనక తట్టు తిరగొద్దని చెప్పాడు దేవుడు. చూసింది, మరి ఏమవుతుంది? మరి ఉప్పుస్తాం అయిపోయింది. ఏం ప్రయోజనం చూసి? అందుచేత లోతు ఎక్కడ చూశాడమ్మా? ముందు చూశాడు కాబట్టి బ్రతికున్నారు. తన ప్రాణం దక్కించుకున్నాడు. ఇద్దరు కుమార్తెలు కూడా ముందుకు చూపు చూశారు కాబట్టి ప్రాణం దక్కించుకున్నారు. ఈరోజు ప్రాణం కలిగి దేవుని కృపలో, దేవునికి దీవుల్లో మనం ముందుకు వెళ్ళాలని అంటే ముందుకేమొస్తుంది? 3 రోజులు 4 రోజుల తర్వాత బుధవారం దగ్గర గురువారం ఏమొచ్చేస్తుంది? కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. కొత్త సంవత్సరం ఎలా వెళ్ళాలమ్మా మనము? ఏ నాటికి ఆనాటికి పక్కన పెట్టేసేలా, ప్రభా క్షమించు నాయనా అని వద్ద తప్పులను ఒప్పుకుంటూ ఏసులో కడిగేసి, రక్తంలో కడిగేసుకుంటూ కొత్త సంవత్సరంలోకి వెళ్ళాలి. ఓకే, ఒకసారి పరీక్ష చేసుకుందాం. మనం ముందు చూపు చూస్తున్నామా? ఏసే కనబడుతున్నాడా? దేవునికి పరిచర్య కనబడుతుందా? దేవుని మందిరం కనబడుతుందా? దేవుడు తప్ప ఇంకెవరన్నా కనబడుతున్నారా? మనం ఎక్కడుంది? మన హృదయం. చూపు అంటే ఏంటి? హృదయమే కదా. చూపు ఉంటే ఆ చూపు కూడా హృదయం. మన హృదయంలో ఆయన భద్రం చేసుకున్నాం. భద్రం చేసుకున్న తర్వాత ఆ కూర్చొని పెట్టి చూపు ఇక్కడ కాకుండా వేరే చోట ఉంటే ఉంటాడు అక్కడ. మన ఇంటికి పిలిచాం ఒక వ్యక్తిని భోజనానికి, పాప అక్కడ కూర్చో అని కూర్చొని పెట్టాము. వంటగదిలో 9 గంటలకు వెళ్ళి 1 గంటకి 2 గంటల వంటగదిలో ఉన్నాము. ఉంటాడు అక్కడ. బయటకు వచ్చింది మంచి కూర వండి బయటకు వచ్చావు, ఉంటాడేంటి? కనీసం మాట మతం ఉండాలి కదా. అందుకని ప్రభు అన్నాడు, ఓ మార్తా, ఓ మార్తా, నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని విచారం కలిగి ఉన్నావు. అవసరమైంది ఒక్కటే, ఇదిగో మరియా నా పాదం వద్ద నిలబడి నా వాక్యం ఏంటంది, నువ్వైతే వంటగదిలోకి వెళ్ళి పని చేస్తున్నావు, అది తప్పు, ఇది రైట్ అన్నాడు ప్రభు. వంటగది చేసి పని చేసుకుంటే ప్రభుని పక్కన పెట్టేసి, ఈమె పనులు పక్కన పెట్టింది, ఏసు పాదాలు కూర్చుంది. చెప్పు ప్రభు, వాక్యం చెప్పు వింటా. ఎవరు మెచ్చుకున్నాడు ప్రభు? ఆయన కోసం మధురమైన వంట చేసిన ఆమెను మెచ్చుకున్నాడా? ఇక్కడ ఏసు పెడుతున్న వంటని రుచి చూస్తున్న ఈమెను మెచ్చుకున్నాడా? ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఏసే వైపు చూస్తున్నావా? హృదయం పెట్టేసుకున్నాం, పక్కన పెట్టేస్తే కాదు. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి బైబిల్ పెట్టి అక్కడ పెడతాం మనం. ఇంకా మళ్ళీ వచ్చే వారం వరకు అంతే కదా. ఇంకా దేవుడు ఎవరు, మనం ఎవరు? ఇలాగూ చేస్తే మనం దీవించబడమని ఆసాడే. అనుదినము అనుదినము నా రక్షణ సువార్తని ప్రకటించండి. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందాం, ప్రభుని చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? అనుదినము ధ్యానం చేయాలి. దివారాత్రము దీని వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు. ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు వాక్యం చదివావు? ఎన్నిసార్లు నీ చేతుల్లో ఆదివారం తప్ప ఎన్నిసార్లు బైబిల్ పట్టుకున్నావు? ఓపెన్ సీక్రెట్, మీ హృదయాన్ని ఇలా తెరిచేయండి ఒకసారి. నేను అనుకున్నా 52 సార్లు పట్టుకుంటారేమో బహుశా. ఎందుకని? 52 ఆదివారం కొంచెం అది కూడా పట్టుకోరు, 52 కూడా పట్టుకోరు. ఎందుకంటే బైబిల్ లేకపోతే ఇంకేం పట్టుకుంటాం? చేతులు బైబిల్ లేకపోతే ఇంకేం పట్టుకుంటాం? సరే, గతించిన కాలము అయిపోయింది. ఏనాటికి ఈడాటికి ఈరోజు నుంచి ఏం చేద్దాం? చేతులే ఉండాలి, బైబిల్ ఉండాలి. ఎప్పుడు మన చూపు ఎక్కడ ఉండాలి? బైబిల్ వైపే ఉండాలి. అప్పుడు ఆయన చూస్తున్నాం. ప్రతి దినము సువార్తని చదవాలి. ఓకే, మన చూపులు, మన హృదయాలు ఎక్కడ ఉండాలమ్మా? ఎంతమంది చూసాం? ఇద్దరు చూసాం. ఎవరు మిగిలారు? నా ఫ్రెండ్ ఒక ఆయన మిగిలాడు, 3వ వ్యక్తి. నేర్చుకున్నాం. అసలు సంగతి ఇదే. మొదటి దేవన్నమ్మా ఏమన్నాడు ప్రభు? ప్రభా నీ ఎంట వస్తానంటే ఏమన్నాడు? రావద్దు అన్నాడు. కానీ అంటే నీ హృదయం దేవుని దగ్గర. సరే, ఇంకో ఆయన రా అని పిలిస్తే వస్తాను. ఇంకో మాట చెప్పాలి ఇక్కడ, ఇంకో మాట చెప్పాలి. ఏలియా భక్తుడు ఉన్నాడు కదా. ఏలి ఎవరమ్మా? మహాప్రవక్త.
మహాప్రవక్త, ప్రవక్తలు మహాప్రవక్త. ఆయన అయిపోయింది, డేట్స్ అయిపోయినాయి, ఇంకా వెళ్ళిపోవాలి దేవుని దగ్గరికి. అప్పుడు ఎలీషా అనే ప్రవక్తని అభిషేకించమని దేవుడు చెప్పాడు. వినండి, చాలా జాగ్రత్తగా మాట. ఎలియా వెళ్ళాడు ఎవరి దగ్గరికి? ఎలీషా దగ్గరికి వెళ్ళి. అప్పుడు ఎలీషా వాడు ఏం చేస్తున్నాడు తెలుసమ్మా? నాగలు దుంతున్నాడు. అప్పుడు వెళ్ళి, ఎలీషా నా తర్వాత నువ్వే ప్రవక్త రా నాతో అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఈయన ఏమన్నాడు చూడండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం తీయండి, అందరు తీయాల. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 19వ వచనం. 300 పేజీ, పాత నిబంధనలు 300 పేజీ. మొదటి రాజులు 19. ఏలియా అచ్చడి నుండి పోయిన తరువాత 301 పేజీ. ఏలియా అచ్చడి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎవరు కనబడ్డారమ్మా? ఎలీషా కనబడాను. అతడు తన ముందరున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12 వరకు తాను తోలుచుండ. అంటే ఏం చేస్తున్నాడు? దున్నుతున్నాడు అరకల చేత, నాగలతోటి. అమ్మా దానికి ఏమైనా ఎన్ని ఉన్నాయి? సాధారణ ఒకటే ఉంటుంది అరక, దానికి ఎన్ని ఉన్నాయేమో 12. ఏం చేస్తున్నాడు? 12 అరకల ఎడ్ల చేత దుఃఖించు 12 వరకు, అంటే 11 అరకలేమో ఉన్నవి ఈ యొక్క ఆవులు, ఎడ్లు. 12 ఈయన ఆయన కూడా దున్నుతున్నాడు. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంపడిస్తానని చెప్పి అతన్ని సెలవడుగా. చాలా జాగ్రత్త, అందరు నాయపు చూడండి. అక్కడ ఏం జరిగిందో ఎగ్జాక్ట్లీ ప్రభు ఏం చెప్పాడో 62 వచ్చిన 9:62 ఎగ్జాక్ట్లీ జరిగింది ఇప్పుడు కళ్ళ ముందే. ఏలియా తర్వాత ఎలీషా రావాలి. ఏలియా వెళ్ళగానే దున్నుతున్నాడంట. 12 అరకలు అయితే 11 ఎడ్లు, 12 ఆయన. ఏలియా వెళ్ళి ఎలీషా దగ్గరికి తన దుప్పటితోటే ఉండేవాడు. తన దుప్పటి అంటే అధికారాన్ని అతనికి ఇచ్చి వచ్చేసి నా వెంబడి వచ్చేసి అంటే వచ్చేస్తాను పరిగెత్తుకుంటూ, పైగా మామూలుగా రాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమన్నాడు మళ్ళీ అక్కడ? ఆ వ్యక్తి ఏమన్నాడు? ముందు ఆ వ్యక్తి ఏమన్నాడు? అక్కడ ఏసు దగ్గరికి వచ్చిన ఏమన్నాడు? నేను ఇంటికి వెళ్ళి మా వాళ్ళకి టాటా బైబిల్ చెప్పి వస్తాను, అప్పుడు నేను వెంబడొస్తాను. ఎలీషా ఏమన్నాడు? అదే అన్నాడు. ఏమన్నాడు? ఎగ్జాక్ట్లీ ఈజ్ ఈక్వల్ టు సేమ్ డిటో. ఎలియా అయ్యగారు నేను వస్తా, అయితే మా ఇంటికి వెళ్ళి సెలవు తీసుకొని వస్తా. అప్పుడు ఏలియా ఏమన్నాడు చూడండి. 20 వచనం. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను ఏమని చెప్పి అతని సెలవుడుగా. అతడు పోయి రమ్ము, వెళ్ళు, తప్పకుండా పర్మిటింగ్, వెళ్ళు, పోయి రమ్ము, నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాను. ఏమన్నాడు ఏలియా? వెళ్ళనైనా లాస్ట్ టైం పైన చెప్తాను కదా, వెళ్ళు, పోయి రా, చెప్పేసి రా. అక్కడ ఏం చేసుకుంటే వాడు వెళ్ళి పోయి టాటా బైబిల్ చెప్పి రాలేదు. ఏం చేశాడు తెలుసా? ఇంకా వెంటనే వచ్చేయలేదు. ఏం చేశాడు చూడండి ఎలీషా. 21. అందుకతడు అతను విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసం గొత్తి నొకల చేత వంట చేసి జల్లు కొట్టించను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేశారు. ఎంతసేపు పట్టిందమ్మా? ఇంటికి వెళ్ళి పాట భయపం వచ్చేయలేదు. ఎలీషా వంట వండాడు. వచ్చిన వారందరూ భోజనం పెట్టి, మనం ఎప్పుడన్నా అత్తారింటి పంపించినప్పుడు అలా చేస్తాం, అలాగా ఇంకా బై అని చెప్పేసినట్టుగా అందరు పిలిపించి అక్కడ అందరికి వడ్డించి టాటా బై తండ్రికి చెప్పాడు, బంధువులు చెప్పాడు, అందరూ చెప్పేసి బై చెప్పి అప్పుడు వచ్చాడు. ఎంతసేపు పడుతుంది? 1 గంట పడుతుందా? వంటలు చేస్తారు కదా మీరు చెప్పండి. ఒకరికిద్దరుగా ఊరిలో వంట ఇచ్చాడు. ఎంతసేపు పడుతుంది? కనీసం 4-5 గంటలు పడుతుంది మినిమం. వండడం పక్కన పెట్టండి, తినాలి కదా. తిన్న తర్వాత మళ్ళీ ఊరికి బాబా వెళ్ళిపోతున్నావా, ఎంత కన్నీరు, ఎంత సీన్ ఉంటుంది. ఇంక మమ్మల్ని చూడమైనా ఆయన వెళ్ళిపోతున్నావా, మళ్ళీ ఏడుగులు పెడబాబులో. అయ్యో ఇంకా 2 గంటలు వేసుకోండి, మొత్తం 6-8 గంటలు పడుతుంది. ఇంతవరకు ఎక్కడున్నాడు ఆయన? అక్కడ చెట్టు దగ్గర ఎక్కడ కూర్చొని వస్తాడేమని పంపించింది ఆయనే కదా. 7 గంటల తర్వాత 8 గంటల తర్వాత వచ్చాడు. వచ్చావా రా అని చెప్పి వెళ్ళిపోయారు. ఏలి అతను పర్మిషన్ ఇచ్చాడు. 8-9 గంటలు పని చూసుకొని హాయిగా మెల్లగా వచ్చి వెళ్ళాడు.
పాత నిబంధనలో దేవుడు అనుమతించాడు కానీ నూతన నిబంధనలో దానికి అనుమతి లేదు. పాతం నడిచిపోయింది. ఏలియా పర్మిషన్ ఇచ్చాడు ఎలీషాకి, కానీ నీకు పర్మిషన్ ఇవ్వను. ఆలోచన చేసుకో, వస్తావా మానేస్తావా నీ ఇష్టం. నేను బలవంతం చేయను, ఎవరిని చెబుతాను అంతే, బలవంతం చేయను. వస్తావా? అతను ఏం డిసైడ్ చేసుకోవడం మాకు తెలియదు. నూతన నిబంధనలో నో పర్మిషన్. దేవుని వైపు చూసినావా, నీ చూపు అంతా అక్కడే ఉండాలి, వెనక్కి ఉండొద్దు. కుడిపక్కకు కానీ ఎడపక్క కానీ పైకి కానీ కింద కానీ ఎటు ఉండాలమ్మా? ఇప్పుడు పరీక్ష చేసుకోండి. ఇప్పుడు నీకు సెలవు లేదు. అక్కడ ఎలీషాకి ఛాన్స్ దొరికింది కానీ ఇప్పుడు నీకు లేదు, నాకు లేదు. వీ హ్యావ్ టు ఫాలో జీసస్. ఇప్పుడు కొత్త సంవత్సరం వెళ్దాం చెప్పండి. ఎలీషా వెళ్ళి వెళ్దామా? ఏసి చెప్పినట్టు వెళ్దామా? మనం ఎక్కడ ఉన్నాం? పాత నిబంధన కొత్త నిబంధన ఉన్నామా? అంటే ఎలీషా అక్కడ తప్పు చేశాడా? తప్పు చేయలేదు. అక్కడ అనుమతించాడు దేవుడు. ఇప్పుడు నీకు అనుమతి లేదు. ఎలీషా చేసినప్పుడు నువ్వు చేసే తప్పు. నీ చెయ్యి ఎక్కడ ఉందమ్మా? నాగడ మీద ఉంది నీ చెయ్య. ఎక్కడ చూడాలి నువ్వు? ముందు చూడు, వెనక చూడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎంతమంది చేస్తారు ఇలాగా? ఎంతమంది చేస్తారు? ఒకళ్ళు నేను చేస్తానని చెప్పట్లేదు. ఎంతమంది చేస్తారు ఇలాగా? మరి చేతులు చూపించండి. ఎవరు చూశారు? నేను చూసా. ఎవరు చూశారు? దేవుని స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. మంచి డెసిషన్ తీసుకున్నారు మీరు. గాడ్ బ్లెస్ యూ. చేతులు ఎత్తేస్తారు మరి, చూపు లేకుండే. హల్లెలూయా. ఇప్పుడు అసలైన పాయింట్కి వద్దాం. మధ్యాహ్న లోకసువార్త 9వ అధ్యాయం. యాభై 59వ వచనం. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పిన దేవుని స్తోత్రం హల్లెలూయా. గట్టిగా. ఈ వ్యక్తితో ఏమన్నాడమ్మా? బాబు నా వెంటరా, నా సేవ చేయి, నేను నిన్ను పిలుస్తున్నా. ఐఎమ్ అపాయింటింగ్ యూ యాజ్ మై డిసైపుల్. నా సేవ చేయి, నేను వెళ్ళిపోతాను కొన్ని రోజుల తర్వాత, నా సేవ నువ్వు చేయాలి రా అని పిలిచాడంట. ఈయన ఏమన్నాడు చూడండి. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. ఒక ఆయన వెళ్ళిపోయాడు, మూడో ఆయన పక్కన పెట్టాడు, రెండో ఆయన బాబు నా ఎంట్రా, నా సేవ చేయి పిలిచాడు. ఎవరు పిలిచారమ్మా? ఏసీ అతను పిలిచాడు. ఈయనేమంటున్నాడు? నేను అక్కడేమో చూడండి, అతడు నేను వెళ్ళి, పక్కన 3 అక్షరాలు ఉంది, దానికన్నా ముందు కూడా ఉంది, సరిగ్గా చూడండి. 3 అక్షరాలు అని చెప్పా. నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెడుతున్నాను, ఆ తర్వాత నువ్వు నీ సేవ. అదే దేవునికి కావాల్సింది. మొదట మనం చేసేది కదా, రోజు మనం చేసేది మొదట ఎవరికి ప్రాముఖ్యత? అన్నింటికి. ఆ తర్వాత మిగిలితే ఆయన తర్వాత ఆయనకి. మన ప్రాముఖ్యత ఎవరికి ఇస్తున్నామా? మొదట ఆయనకి ఇస్తున్నామా? మన జీవితంలో మొదటి స్థానం ఆయనకి ఇస్తున్నామా? ఇప్పుడు చాలా జాగ్రత్తగానే బాబు రా, ఎంత వండర్ఫుల్ ఇన్విటేషన్ అమ్మా వేసి ఇచ్చింది. అందరిని పిలిచినాడు ఏంటి ఆయన? సెలెక్టెడ్ పీపుల్ని పిలుస్తాడు. బాబు నాయన నా సేవ చేయి. వస్తాను ప్రభువా. రాను అనట్లేదు, వస్తాను ప్రభువా. అయితే మొదట నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టకు సరే అంటే ఏం జరిగింది అక్కడ? అతనేమో ఏసు ఎవరో విన్నాడు. వినిన తర్వాత గబగబా ఏసు అందరు వినిన తర్వాత ఇంతకు విన్నాను, ఇప్పుడు కల్లార చూద్దామని వచ్చాడు పాపం. వచ్చి ఏసు చెప్పిన మాటలు, మొదటి వ్యక్తి చెప్పిన మాటలు అన్నాడు. సడన్గా ఈయన తిరిగి నా వెంబడి అంచాను కానీ చెప్పని ఈలోగా తండ్రి చచ్చిపోయాడు అక్కడ. ఈ కవర్ వచ్చేసింది ఈయనకి. బాబు అరే నీ తండ్రి చచ్చిపోయాడా? అవునా? మరి ఈయన నన్ను రమ్మని పిలుస్తున్నాడు. సరే వెళ్తాను. సరే ముందు ఆ పని ముఖ్యం కదా. ఆ తండ్రి చచ్చిపోతే పాత పెట్టవలసిన బాధ్యత ఎవరిదే? ఆ భూస్థాపన కార్యం చేయాల్సిన బాధ్యత ఎవరిది? నాది. ప్రభువా ఇప్పుడే నా తండ్రి చచ్చిపోయాడు అన్నాను, నువ్వు నన్ను పిలుచుకున్నావు, నేను ధన్యుని, నీ సేవకు పిలుచుకున్నావు. అయితే నా తండ్రి చనిపోయినాడని విన్నా.
ప్రభువా వెళ్ళి అతను పాతి పెట్టి భూస్థాపన చేసి వస్తా. ఆయన తప్పు అడిగాడా రైట్ అడిగాడు చెప్పండి? ఈ లోకంలో మన జన్మనిచ్చిద్దామనమ్మా తల్లిదండ్రులే కదా. తల్లిదండ్రులు చచ్చిపోతే వెళ్ళొద్దా? సమాజం చేయడానికి వెళ్ళొద్దా? కడసారి చూపడానికి వెళ్ళొద్దా? కరెక్ట్ అడిగాడైనా. నీ తల్లిని సన్మానించి ఆయన చెప్పాడు కదా. నువ్వు దీర్ఘాశ్రమంలో తల్లిదండ్రులు సన్మానించి ఆయన చెప్పాడు కదా. నీ ముది మీద నీ తల్లిదండ్రులని సిగ్గుపరచుతో ప్రేమించని ఆయన చెప్పాడు కదా. సొంత తండ్రి చచ్చిపోయాడు, అందరూ ఏడుస్తున్నారు. అక్కడ అందరూ వచ్చేసారు. ఈయన ఎక్కడ ఉన్నాడు? ఎవరి దగ్గర ఉన్నాడు? దేవుని దగ్గర, ప్రభు దగ్గర, యేసు దగ్గర, రక్షకుడి దగ్గర, లోక రక్షకుడి దగ్గర, దేవుని గొర్రెల దగ్గర. అవునా? నీ తండ్రి చచ్చిపోయాడా అన్నాడా? నేను తెలీదా? తండ్రి చచ్చిపోయాడు తెలుసా? తెలియదు ఈయనకి. తెలిసి అతను అడిగాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు చచ్చిపోతాడని ఇంట్లో వాళ్ళకి తెలీదు, అక్కడ ఏడటానికి వచ్చిన వాళ్ళు తెలీదు. ఆ రోజు చచ్చిపోతాడని ముందే అందరికంటే ముందే ఎవరికి తెలుసు? ఏసే తెలిసే, ఓ బాబు నన్ను వెంబడించి అని చెప్పేశాడు. నీ తండ్రి చచ్చిపోతాను నాకు తెలుసు, నువ్వు నన్ను వెంబడించి అన్నాడు. ఇప్పుడు అందరూ తెలిసింది, ఇతనికి తెలిసింది. ప్రభు ఏమనాలి ఇప్పుడు? చెప్పండి, ఏమనాలి? నీ తండ్రి చచ్చిపోయాడా? తల్లిదండ్రులు సన్మానించవలసిన బాధ్యత నీకు కదా. వెళ్ళి భూస్థాపన చేసేసి తలస్నానం చేసి బట్టలు మంచి కట్టుకొని త్వరగా వచ్చేసి అనాలి. అనాలా వద్దా? మరి ఏమన్నాడు ప్రభు? వెళ్ళు అన్నాడా? ఏమన్నాడు? వెళ్ళొద్దు అన్నాడు. అందుకని నేను కూడా మొన్న అనలేదు. అందుకే చూడండి 59వ వచనం. ఆయన మరొకరితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాడు. రిక్వెస్ట్, బలవంతం చేయట్లేదు. మనవి, రిక్వెస్ట్. ప్రభువా నా తండ్రి చచ్చిపోయాడు నాయనా, పర్మిషన్ అయినా పరిగెత్తుకుంటూ వచ్చేస్తా, పాతిపెట్టేసి వచ్చేస్తా. అప్పుడు ఆయన అన్నాడు, అందుకైన మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నీవు వెళ్ళి పాతి పెట్టి అనలేదు. నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దిస్ ఈస్ ద న్యూ టెస్టమెంట్. దిస్ ఈస్ ద లార్డ్ హూ షెడ్ ద బ్లడ్ టు క్లెన్స్ యు, టు క్లీన్స్ యు, టు రిసీవ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, టు గ్రాంట్ యు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దిస్ ఈస్ జీసస్ క్రైస్ట్. మనుషులకు చూపులు వేరుంటాయి, మనుషుల ఆలోచనలు వేరుంటాయి, కానీ దేవుని యొక్క చూపులు, ఆలోచనలు, హృదయములు వేరు. ఇప్పుడు ఏం చేయాలని చూడండి, చాలా జాతకమేనండి, శ్రేష్టమైన మాటలు. నాకు ఇదే సంభవించింది కదా 2 రోజుల క్రితం. నా తండ్రి చచ్చిపోయాడు, వెళ్తాను తండ్రి అంటే బతిమాలుతున్నాడు. మొదట వెళ్ళొద్దా, నా వెంబడి వచ్చేసి అని అంటలేదు. ఏమన్నాడమ్మా? వెళ్ళి స్వార్థ ప్రకటించు, నీ తండ్రిని పక్కన పెట్టు. మృతులు ఎవరైనా పాతి పెట్టేస్తారని, నీ తమ్ముడో, నీ అక్కో, నీ చెల్లో, ఇంకా నీ బంధువులు పాతి పెడతారు. నువ్వు నన్ను వెంబడించు, వెళ్ళి స్వార్థ ప్రకటించు అన్నాడు ప్రభు. ఎలా ఉంటుందమ్మా వ్యక్తి? ఇప్పుడు ఇలాగ అన్నాడు కదా. ఇప్పుడు ఈ వ్యక్తికి 2 ఛాన్స్ ఉన్నాయి, ఆప్షన్స్. ఇదేమిటిది? ఇంత కఠినాత్ముడా, ఇంత కఠినాత్ముడా! తండ్రి చచ్చిపోతే వెళ్ళొద్దన్నాడు. ఆ కడసారి చూడడానికి ఎక్కడి నుంచో వస్తారు, అమెరికా నుంచి వస్తారు, లండన్ నుంచి వస్తారు, అక్కడి నుంచి వస్తారు, ఇక్కడి నుంచి వస్తారు. నేను పక్కనే ఉన్నాను, ఒక గడుగు వెళ్తే ఆ సమాధుల్లో పారదర్శి వచ్చేస్తాను కదా, నన్ను వెళ్ళొద్దంటాడు ఈయన. ఇదేం కఠినాత్ముడు, ఇదేం దేవుడు, ఇదేం యేసయ్య? ఈయన నేను అమరించవలసింది. గుడ్ బై అని ఈయన గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి. ఇదొక ఆప్షన్. 2వ ఆప్షన్, అమ్మో ఇదేంటి విచిత్రంగా ఉండేది, తండ్రి చచ్చిపోతుందా వెళ్ళొద్దంటాడేంటి నేను. సరే నాకు తెలియదు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని అన్నాడు కాబట్టి సరే ఎవరైనా పాతి పెట్టుకుంటారు. అరే కబురు తెచ్చా కదా, నేను రాలేనురా. ఏసే చెప్తున్నాడు, సువార్త పడింది, నేను సువార్త పడింది వెళ్ళిపోతున్నా, నువ్వు వెళ్ళి నువ్వు కార్యం చేయలేదు, ఇంకెవరన్నా బంధువులు ఉంటారు వాళ్ళు చేసి అని చెప్పేసి దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్ళైనా ఉండాలి. ఏం చేసి ఉంటాడు అతను? ఏం చేశాడో మనకి తెలియదు. కానీ 2 ఆప్షన్ ఉన్నాయి. ఏదైనా చేయొచ్చు. అది చేస్తే ఏం జరుగుతుంది, ఇది చేస్తే ఏం జరుగుతుంది? వృధం పెట్టి వినండి. మొదటిది,
ఇదేంటి కఠినాత్ముడినా? ఏసై కఠినాత్ముడని ఎవరన్నారా? అందరూ అన్న చాలామంది అన్నారు కఠినాత్ముడినని. యోహాను సువార్త 6వ అధ్యాయం చదవండి. ఇదే కఠినాత్ముడమా? ఆయన శరీరం తినమంటాడేంటి? ఆయన శరీరం తినమంటాడేంటి? ఆ రక్తం తాగమంటాడేంటి? ఇదే కఠినాత్ముడు చిచి అని వెళ్ళిపోయారు అందరూ. ఏసై కఠినాత్ముడు అన్నారు చాలామంది. ఈయన కూడా నువ్వు కఠినాత్ముడు భయ్యా, తండ్రి చచ్చిపోతే ఎలా అవుతుంది, నేను వెంబడించను ఆయన మానేశాడు అనుకుందాం. ఫస్ట్ ఆప్షన్. ఏం జరిగి ఉండేది? పౌలు గారు, నేను చూపించడం టైం లేదు చెప్తానండి. పౌలు గారు దేవుణ్ణి దూషించాడు ఒకప్పుడు ఏసయ్యని. కానీ ఏసయ్య పౌలుతో అన్నాడు సౌలుగా ఉన్నప్పుడు, నువ్వు నా సేవకుడు భయ్యా, నేను ఎన్నుకున్నా రా. అప్పుడు కళ్ళు తెరుచుకొని ఏసయ్యని వెంబడించాడు. ఇంకా ప్రపంచాన్ని ఎంత తలకింద చేశాడో మన ప్రతి వారం అంటే మన పౌలు గారు చేసిన కార్యాలని. ఆఖరి ఒక మాట అన్నాడు, ఇదిగో నా పరుగు నేను కడముట్టించి తిని, నా కొరకు నీతి కిరీటము జీవ కిరీటము నా కొరకు దేవుడు సిద్ధపరిచాడు. సేవ చేసిన తర్వాత చనిపోతుంటున్నాడు ఈ మాట. ఒకవేళ గనక ఇతడు ఓకే ఎవరన్నా ఏమంటానేమో మానేసి నేను వెంబడించిన అనుంటే ఏం కోల్పోయాడమ్మా? దేవుని యొక్క నీతి జీవ కిరీటాన్ని కోల్పోయి ఉండేవాడు. మనుషులకు మెప్పు వచ్చి ఉండేదేమో. ఆ ఏసీ పిలిచినా వెళ్ళకుండా నీ తండ్రిని బాధపెట్టడానికి వచ్చావా, నీ తండ్రిని ఎంత ప్రేమ అని మెచ్చుకునేవారేమో మనుషులు. అతన్ని దేవుడు మాత్రం మెచ్చుకోడా. దేవునికి సమస్తం తెలుసా? ఆ తండ్రిని ఇచ్చింది నేనే, ఆయన కుమారుడికి ఇచ్చింది ఆయనే అంటున్నాడు. అలా చేసి ఉంటే ఆడికి వెళ్ళిపోయి అమ్మా జీవ కిరీటాన్ని పోయి ఉండేవాడు. దేవునికి దగ్గర ఎవడా దూరం ఎవడా? తన జీవితకాలం అంతా దేవుని ఇన్విటేషన్. నీకు ఉద్యోగం లేదమ్మా, మంచి నెలకి ₹1,00,000 జీతం నీ చేతిలో పెట్టాడు ఒక ఆయన వచ్చి, నేను ఇంటర్వ్యూకి వెళ్ళి రాకపోతే నాకు వద్దు అని చింపేసాం అనుకోండి, ఎలా ఉంటుంది నీ జీవితం? ₹1,00,000 జీతం అలా చింపేసి పడేస్తే ఎలా ఉంటుందమ్మా నీ జీవితం? ఉద్యోగం లేదు నీకు, ఉద్యోగం ఇచ్చి ₹1,00,000 జీతం రా పని చేయమంటే నాకు వద్దు చింపేస్తాను. అలా అయిపోదా? ఎవరిచ్చారు ఉద్యోగం? మనుషుడా? అతనికి ఎవరిచ్చారు? ఏసయ్య. ఎవరు? ఏసయ్య. ఏసయ్య ఇచ్చాడు. అలా చేసి ఏం చేసాడు? నాకు వద్దు నీ ఉద్యోగం వద్దు చెప్పేసినట్టు అయిపోదా? ఎందుకని అలా చేసి ఉంటాడు? వినండి, ఒకవేళ కనుక అక్కడికి రాకుండా వెళ్ళిపోయాడు అనుకో ఇంతో పాటు, అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారమ్మా? అక్కడ చచ్చిపోయాడు కదా, చచ్చిపోయిన చూడడానికి అందరూ వస్తారు కదా, బంధువులు మిత్రులు అందరూ వస్తారు కదా, ఏమంటారు అక్కడ? మీకు తెలీదా చెప్పండి? ఇది ఇందాకేమో యేసుక్రీస్తు కఠినాత్ముడు, కానీ ఇక్కడ ఎవరు కఠినాత్ముడు? కొడుకు నన్ను చూసి అంటారు వచ్చిన వాళ్ళందరూ, ఇదేం కఠినాత్ముడయ్యా? తండ్రి చచ్చిపోతే సమాధి చేయడం రావట్లేదు, ఇదేం కొడుకు? ఇదేం ప్రేమ తండ్రి మీద? చిచి, ఇంత ఇటువంటి కొడుకు పుట్టిన ఒకటే పుట్టబోయిన ఒకటే. ఇంకా ఈరోజు చచ్చిపోయాడు అనుకుందాం అనరా ఈ మాటలు? మా చెవులు ఎన్నిసార్లు అంటున్నాం ఇవన్నీ మాటలు అనుకొని వాళ్ళందరూ ఏం చేసి ఉండేవారమ్మా? అనరా అని మాట. అతన్ని దూషించి కఠినాత్ముడురా, నీకు తండ్రి అంటే ప్రేమ లేదురా, ఈరోజు నీకు సంబంధం లేదురా, రావద్దురా. ఇంకా ఉంటారు కదా అన్నదమ్ములుగా వీళ్ళందరూ కూడా, అక్క చెల్లెలు. ఈరోజు మా గడప తప్పొద్దు, తండ్రికైనా లోటు అనుకుంటున్నావా? మేము లేవా? మేము పాతి పెట్టలేమా? మేము పాతి పెడతాం అని పాతి పెట్టేసి ఉండేవారు. ఆ మాటలు భయపడిపోయి, అమ్మో నేను వెళ్ళకపోతే పోనీ సువార్త ప్రకటించడం పోతే పోయింది, నా జీవితకాలం అంతా ఈ మచ్చ నాకు డాగు కనపడేలా మాటేస్తారు. తండ్రి చూడడానికి రాని కడసారి చూడు రానివాడు నువ్వేడవయ్యా, నువ్వే సేకడవయ్యా అంటారు. బాబు నేను భరించలేను అని అనుకుంటే ఏం చేసిండు అతను? తండ్రిని ఏసని విడిచిపెట్టేసి వెళ్ళిండేవాడు, సమాధి చేసి ఉండేవాడు. సమాధి చేసి ఉండేవాడు కానీ దేవుని యొక్క కృపనే అతడికి దూరం అయిపోయేది. దేవుడిచ్చిన ఇన్విటేషన్ అతను తులనాడేసి దేవుని సేవను పోగొట్టుకొని మళ్ళీ వస్తుంది అది అటువంటి ఛాన్స్. మనుషులకు భయపడితే జరిగేది అంతే. ఏం పోతుందమ్మా? మనుషులకు భయపడితే జీవ కిరీటం పోతుంది. రెండో ఆప్షన్ ఏంటిది? ప్రభువా నీకు సమస్తం ఎరిగిన వాడవు, నా తండ్రికి జన్మనిచ్చే తండ్రి చనిపోయినాడు, దుఃఖం ఉంది, వేదన ఉన్నది, కానీ ఆ తండ్రి కంటే నిజమైన తండ్రి నీవు. లోకమందున మా తండ్రిని మాకు నేర్పించిన ఆ తండ్రివి నీవు. ఆ తండ్రి కంటే నువ్వు గొప్పవాడు నా తండ్రి.
నిన్ను వెంబడిస్తా, జనులను కఠినాత్ముడు, దుర్మార్గుడు, పనికి మానవాడు అన్నా పర్వాలేదు, భరిస్తాను, దుఃఖం మింగుకుంటా, వస్తా, నీ దగ్గరికి వస్తా, నేను వెంబడిస్తా అని వెళ్ళేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగా వెళ్ళి ఉండొచ్చు, మరి వెళ్ళాడో లేదు మనకు తెలీదు. వెళితే ఇప్పుడు ఏం జరిగిందమ్మా? దేవుని దగ్గర నుంచి ఏం వచ్చింది అతనికి? దేవుడికి అన్నీ తెలియదమ్మా. అక్కడ ఏం పెట్టాడు దేవుడు? అతనికి పరీక్ష పెట్టాడు. ఏం చేస్తాడు చూద్దాం. మనుషులు తిట్లకి, శాపనాలకి భయపడిపోయి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడా? మొదట అది చేస్తాడా? మొదట నా 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 సేవ చేస్తాడా అని పరీక్ష పెట్టాడు. అతడు గెలిచాడో ఓడాడో మనకు తెలీదు. గెలిచాడు అనుకున్నాం. ఎప్పుడైనా పాజిటివ్గా ఆలోచన చేయాలి. గెలిచాడని అనుకున్నాం. వాళ్ళు ఎన్ని తిట్టుంటారమ్మా, ఎన్ని శాపనాలు పెట్టుంటారు. అవన్నీ మౌనంగా అతడు భరించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ఏమన్నాడమ్మా? ఒక మాట అన్నాడు అందడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకోరనేమో. మృతులు అంటే ఎవరో? చనిపోయిన వారంటే ఎవరు? మృతులు అనేది పరిహార పదం, సినానిమస్ అంటాం. మృతులకి చనిపోయిన వారు ఎన్నో ఒకటే మాట. అలా మృతులు అంటే ఎవరు అమ్మా? హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయం తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9. ఫిబ్రవరి 9:27. మనిషి ఒక్కసారి మృతి పొందవాలని నియమపడిన, ఆ తర్వాత తీర్పు పొందును. ఈ లోకంలో ఎవరైతే ఎంతమంది పుడుతున్నామో మనందరం కూడా ఖచ్చితంగా మృతి పొందవలసిందే, చచ్చిపోవలసిందే, అందరూ, నో ఎక్సెప్షన్. అమ్మా ఇప్పుడు ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం, ప్రసంగి 9, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం తీయండి, 3వ వచనం. అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని కింద జరుగుబాటు అన్నట్లు ఇది బహు దుఃఖకరము. మరియు నరుల హృదయం చెడుతనంతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలం అంతే వారి హృదయమునందు వెరితనమును, తరువాత వారు మృతుల యొద్దకు పోదురు. ఇది దుఃఖకరము. మళ్ళీ జ్ఞానం ఏమంటున్నాడు? అందరూ చచ్చిపోవలసిందే. ఒకళ్ళు కాదు, అతనే కాదు, అతని తండ్రే కాదు, మా అక్కయ్య కాదు, ఈ లోకం అందరూ కూడా చచ్చిపోవలసిందే. ఇప్పుడు ఆదికాండము 37వ అధ్యాయం, ఆదికాండము 37వ అధ్యాయం. ఈ లోతైన మాటలు సంవత్సరానికి ఆకలి మనం వింటున్నాము. అందరూ వినండి, శ్రద్ధగా వినండి. ఆదికాండము 37, ఆదికాండము 37వ అధ్యాయము 35వ వచనం. మరి యోసేపు చనిపోయినాడు, మరి సింహమో లేకపోతే ఎలుగుబంటో క్రూరమో చీల్చేసిందని చెప్పారు, అబద్ధాలు చెప్పారు. ఓదార్చడానికి వచ్చారు. అప్పుడు ఏం చేశాడు? 35వ వచనం, ఆదికాండం 37, 35. అతని కుమారులందరూ కుమార్తెలందరూ అతన్ని ఓదార్చడానికి అతను యత్నం చేసిరు. అయితే అతడు ఓదార్పు పొందనలక, నేను అంగలార్చు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళిదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చాను. ఏమన్నాడు చూడండి, మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు. ఎందుకన్నాడు అన్నమాట? మృతుడైపోయాడు నా కుమారుడు, చచ్చిపోయాడు, అతడు నా యొద్దకు రాడు, కానీ నేను మాత్రము ఒకరోజు వచ్చిన అతను మృతు లోకానికి వెళ్తా, అతనికి వెళ్తా. అతను నాకు బ్రతికించలేను, నేను ఏడ్చినా బ్రతికించలేను, అక్కడికి వెళ్ళి ఏం చేసినా అతన్ని బ్రతికించలే. ఏం జరుగుతుంది తర్వాత? అతను అద్దరు రాడు. ఇప్పుడు నేనే అతని దగ్గరికి ఒక రోజు వెళ్తానని యాకోబు మంచి జ్ఞానం మాటలు చెప్పాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం, ప్రకటన 3. ఇవన్నీ మీ హృదయంలో భద్రం చేసుకోవాలి. ప్రకటన 3, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం. చాలా జాగ్రత్త. ఇదే అసలు మృతులు అంటే ఎవరో. 7 నక్షత్రములను దేవుని ఏడాత్మలను గలవాడు చెప్పు సంగతి ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఇది మృతులంటే. ఇప్పుడు మనం బ్రతుకున్నాం, చచ్చిపోయాం చెప్పండి. మన కళ్ళకి బ్రతుకున్నాం, కానీ దేని దృష్టికి మనలో పాపం ఉంటే అతని తండ్రి చచ్చిపోలేకే మన మా అక్క చచ్చిపోయినట్టే. జీవించుతున్నామన్న పేరు నీకున్నది కానీ నీవు మృతుడు, ఎందుకంటే నీళ్ళు పాపం ఉన్నది అంటున్నాడు దేవుడు. మరి పాపం ఎంతమందిలో ఉంది? నాలో ఉంది. మీలో ఉందేమో నాకు తెలియదు, మీలో ఉందేమో నాకు తెలియదు. ఉందా?
ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగురించి మహిమ పొందలేకపోతున్నాడు. నో ఎక్సెప్ట్, అందరిలో పాపం ఉన్నది. అప్పుడు అందరు దేవుని దృష్టి ఎవరమ్మా? మృతులమే. అందుకని అన్నాడు యేసయ్య, మృతులు తమ మృతులను పాతిపెట్టండేమో. కానీ ఈయనెవరు? మృతుడా? నేను మృతుడనైతిని కానీ జీవించున్నాన్న జీవగల దేవుడినా. జీవగల దేవుడు మృతుడైన చెప్తున్నాడు. మృతులు తమ మృతులు పాదు. అతను చచ్చిపోయిన అతను పాపంలో చచ్చిపోయాడు. బ్రతికి పాతి పెడుతున్నవారు మృతులే, బ్రతికినా కూడా. ఎందుకంటే వాళ్ళు పాపం ఉన్నది. పాపులు తమ పాపం పాతి పెట్టుకుంటారయ్యా. నేను జీవంగల దేవుడు నిన్ను పిలుస్తున్నా, నువ్వురా, ఆ మృతరత్వంలో నేను తప్పిస్తా, నీకు జీవాన్ని ఇస్తారా అన్నాడు. అందుకనేసయ్యా. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు కఠినాత్ముడా? చెప్పాలి. మళ్ళీ చెప్తున్నారండి. వచ్చుంటే ఆయనకి ఏం వచ్చిందమ్మా? జీవం వచ్చేది, నీతి కిరీటం వచ్చేది. వచ్చిందని అనుకుందాం. ఇప్పుడు ఆఖరికి వద్దాం. ఆఖరిలో ఉన్నాం. సంవత్సరం ఆఖరి రోజు ఈరోజు. ఆఖరి పొందుతాం అనుకోండి. యేసయ్య లాజర్ని, మార్తమ్మని చాలా ప్రేమించాడు. పైగా అక్కడ రాసింది, యేసు లాజరును మార్తమ్మను ప్రేమించానని మాట రాసింది అక్కడ. చాలా ప్రేమించాడు. లాజరు అనగా యేసయ్య ప్రేమించిన లాజరు చచ్చిపోయాడు. వెంటనే సిస్టర్స్ కౌరు పెట్టారు, యేసయ్య నువ్వు ప్రేమించిన లాజరు చచ్చిపోయాడు, సమాజేశ్వరం రా అని. యేసయ్య వెళ్ళాడా? ఎందుకు వెళ్ళా? నీళ్ళంటాడు కాదు, నాలంటాడు కాదు. వెళ్ళలేదైనా భూస్థాపన చేసి అంత ప్రేమి వెళ్ళలేదు. మరి అక్కడ వాళ్ళు ఏమంటారమ్మా? యేసయ్య అంటే ప్రేమ అంటాడు. ఇప్పుడు బేతని వచ్చినా నువ్వు భోజనాలు పెడతావు, చక్కగా వండి పెడతావు, ఆకూర వండి పెడతావు, ఇదిగా వండి పెడతావు. ఈయన చచ్చిపోతే సమాజకి కూడా రాలేదు. ఇదే యేసయ్య. ఎంతకాలం అతను ప్రేమించా నువ్వు? ఎంతమంది ఉంటారు? ఆ మార్తమ్మలు కూడా ఎంత బాధపడి ఉంటారు? ఇంత నువ్వు ప్రేమించిన సమాధి చేస్తుంటే రాలేదు ప్రభువా యేసయ్య అని ఎంత బాధపడి ఉంటారు. కానీ ఆయన వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళాడు? 4 రోజులు భూస్థాపన అయిపోయిన తర్వాత, నేను వెళ్ళినట్టు 4 రోజుల తర్వాత వెళ్ళాడు ఆయన కూడా. నేను ప్రేమించిన నా యేసయ్య. ఆయన అడిగి వెళ్ళాలి కదా. నేను కూడా 4 రోజుల తర్వాత వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు చెప్పండి? వెంటనే వెళ్ళి భూస్థాపన ఎందుకు వెళ్ళలేదు? యేసయ్యకి తెలుసు అతను చనిపోయినా తిరిగి వేస్తాడు. అందుకని 4 రోజుల తర్వాత వెళ్ళగానే మళ్ళీ వేసేశారు యేసయ్య మీద బాండం. యేసయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చచ్చిపోయినవాడు కాదయ్యా అని అంటే దాని అర్థం ఏంటి? ఎందుకు రాలేదు? నువ్వు వచ్చింటే బతుకునేవాడు, నువ్వు ఆలుగా చచ్చిపోయాడు. నేరం ఎవరిది? యేసయ్య నీదే అన్న లేదు అక్కడ. దాని అర్థం అది. అమ్మా నేనేం చేయదు నీకు తెలియదు అని ఎక్కడ సమాధి చేశారు. వెళ్ళారు. లాజరు బడిరా అని చెప్పగానే పేత వస్త్రం కట్టుకునేవాడు బయటకు వచ్చేసాడు. ఈ సంగతి ఆయన తెలుసు కాబట్టి వెళ్ళలేదు ఆయన. హల్లెలూయా. ఈ లోకంలో చచ్చిపోతున్న వారికి దేవుడు చెప్పిన మాట, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడవద్దు. నాకు శ్వాసం చోటు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు. అందుకని నాకు దుఃఖం లేదు. మా అక్క చనిపోయినందుకు ఒక రోజున తిరిగి లేస్తుంది. నేను ఇక్కడ శాశ్వతం. ఇక్కడ ఏదో రోజు వెళ్తాం, మేము అందరూ కలుసుకున్నాం అక్కడ. అందుకనే నాకు దుఃఖం రాలేదు. సంతోష ప్రభు అని వెళ్ళిన. అందుకని ఒక్క మాట చెప్పి అందరు లేచండి. ఒక మాట చెప్పి ముగిస్తా. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం చేయండి. 4వ అధ్యాయము 13వ వచనం చాలా జాగ్రత్తగా గమనించండి. వారు పేతురు యోహాను ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు ఏసుతో కూడా ఉండని గుర్తెరిగిరి. స్వస్థత చేశారు పేతురు యోహానులు. అప్పుడు జరిగిన సంగతి, స్వస్థత పొందిన మనుషుడు వారితో కూడా నిలిచి చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయి అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుషుల్ని మనం ఏం చేయదాము? వారి చేత పరిశుద్ధ సూచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురం వారికి అందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలం. అయినా ఇది ప్రజలు ఇంకా వ్యాపింపకుండాకై ఇక మీద నీ నామను బట్టి ఏ మనుషులతో నన్ను మాట్లాడకూడదని మనం వారిని వెంట బెదిరి పెట్టవాలని చెప్పుకున్నది. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామను బట్టి ఎంత మాత్రమునో మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. ఇప్పుడు చూడండి 19వ వచనం. ఇప్పుడు మీరు ఆయన క్వశ్చన్ వేస్తాను, జవాబు చెప్పాలి తర్వాత మీరు. అందుకు పేతురును యోహాను వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక వినలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. వాక్యం ప్రకటించదు, జైల్లో పడేస్తాం, బెదిరించారు. అప్పుడు వాళ్ళు అన్నారు పేతురు యోహాను, మేము మీ మాట వినుట న్యాయమా?
దేవుని మాట విని ఆయన స్వాత ప్రకటించడం న్యాయమా? మేమైతే మీరు ఏం చేసినా, జైల్లో పెట్టి చంపేసిన స్వార్థను చెప్పడం మేము. నేనేం చేయాలి చెప్పండి? మనుషుల మాట వినాలా, దేవుని మాట వినాలా? కళ్ళు మూసుకోండి. మనం పరీక్ష చేసుకున్నాం. కొత్త సంవత్సరాలకు వెళ్ళబోతున్నాం. మనం ఎలాగున్నాం? మనుషులకు నిందలకు భయపడిపోయి, తిడతారేమో భయపడిపోయి దేవుని దూరం అయిపోతున్నావా? దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటాం, దేవుడిచ్చే కిరీటాన్ని పోగొట్టుకుంటాం. మనకు కావాల్సింది మనుషుల మాటలో నిందలు కాదు. ఏసుని వదిలిపెట్టలేదు ఈ లోకం. నిన్ను వదిలిపెడుతుందా? నన్ను వదిలిపెడుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. బల్లో చేయబోతున్నాం. కొత్త సంవత్సరాలకు వెళ్ళిపోతున్నాం. త్వరలో మన హృదయాన్ని పరీక్ష చేసుకుందాం, ప్రభు సమర్పించుకుందాం, హృదయంలో భద్రం చేసుకుందాం, దేవుని మాటని విందాం. మొదట యేసయ్య, తర్వాత మిగిలినవన్నీ. నాపైన చూపించే నీ ప్రేమ వాత్సల్యం విలువెంతో వివరించగలనా? నా కొరకై దిగి వచ్చి నా శిక్షను భరించిన నీ ప్రేమ వర్ణించగలనా? ధరలోన ఎవ్వరు చూపలేని ప్రేమతో నిలువెల్ల పులకించితి దేవా. ధరలోన ఎవ్వరు చూపలేని ప్రేమతో నిలువెల్ల పులకించితి దేవా, నిలువెల్ల పులకించితి దేవా. నాపైన చూపించే నీ ప్రేమ వాత్సల్యం విలువెంతో వివరించగలనా? నా కొరకై దిగి వచ్చి నా శిక్షను భరించిన నీ ప్రేమ వర్ణించగలనా? ఏ ఉద్దేశంతో ప్రభు దగ్గరికి వస్తున్నా? నీ హృదయం, నా హృదయం ప్రభువుకు సరిగా ఉందా లేదా పరీక్ష చేసుకుందాం. మొదట ఎవరికి స్థానం ఇస్తున్నావు? నీ తల్లిని ప్రేమిస్తున్నావా, తండ్రిని ప్రేమిస్తున్నావా, భార్యను, బిడ్డల్ని ప్రేమిస్తున్నావా? వేసుకంటే ఎక్కువగా సరి చేసుకుందాం. నీ చూపు నాగటి మీద పెట్టి ఎక్కడున్నది? దేవుని మాట విని సేవలో ముందుకు వెళ్తున్నావా, పరిచయాలు ముందుకు వెళ్తున్నావా, ఆగిపోతున్నావా? పరీక్ష చేసుకుందాం. స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డను మరచిన నిన్ను నేను మరువనన్న దేవా. చూడుము అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నానని మాట ఇచ్చి ప్రేమ చూపినావు. అనుదినము నా పైన నూతన వాత్సల్యము చూపించనాదెంత భాగ్యము. అనుదినము నా పైన నూతన వాత్సల్యము చూపించనాదెంత భాగ్యము, చూపించనాదెంత భాగ్యము. నా పైన చూపించే నీ ప్రేమ వాత్సల్యం విలువెంతో వివరించగలనా? నా కొరకై దిగి వచ్చి నా శిక్షను భరించిన నీ ప్రేమ వర్ణించగలనా? దేవానికి వందనాలు తండ్రి. నీ ప్రేమ అమోఘం. తల్లిదండ్రుల కంటే, భార్య భర్తల మీద ప్రేమ కంటే, స్నేహితుల ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పది. అటువంటి వాత్సల్యతో మమ్మల్ని ఎన్నుకున్నావు, మమ్మల్ని కోరుకున్నావు, మా కొరకు ప్రాణం పెట్టావు. కన్యని మరి గర్భంలో 2000 సంవత్సరాల క్రితము ఒక దాసుడుగా, రిక్తుడిగా ఈ లోకంలో పుట్టావు.
మృదులమైన మమ్మల్ని సజీవులుగా చేయడానికి, చీకట్లను మమ్మల్ని వెలుగుగా నడిపించడానికి, ఈ లోకాన్ని వెలుగుగా ఉప్పుగా చేసావు నా తండ్రి. మమ్మల్ని వెలిగించినావు నీ సాక్షులుగా. స్వార్థ ప్రకటించమని చెప్పావు, పరిచయం చేయమని చెప్పావు. మొదట నీవు, ఆ తర్వాత ఎవరైనా. మొదట నీ సేవ, తర్వాత ఏ సేవ అయినా. అటువంటి కృప నాకు మాకు అనుగ్రహించి రాబోతున్న సంవత్సరంలో నూతనమైన సమర్పణతో వెళ్ళినట్లుగా నీ రక్తం చేత కడిగి నీ శరీరం చేత మనం బలపరిచి దీవించమని యేసు నామములో ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్.